You saw? That's not the biggest globe. Maybe bigger than the solar system. That's the biggest globe. Come out! Play. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లలిత యుఎస్ఏ వ్లాగ్స్. ట్రావెల్ వ్లాగ్లో ఇది లాస్ట్ డే నార్త్ క్యారోలైనాలోని. ఈరోజు మేము ర్యాలే డౌన్ టౌన్కి వెళ్తున్నాము. ఇదే డౌన్ టౌన్ అనమాట. సో ఫస్ట్ లిస్ట్ రాసుకున్నాము ఏమేమి చూడాలి డౌన్ టౌన్లో అని. సో సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది కదా, సో ఇండోర్ని కవర్ చేద్దాం అనుకున్నాము మార్నింగ్. Ride the dinosaur! Mushrooms. You know you can eat it. Yeah, such a big mushroom. సో ఇది ర్యాలీలో ఉన్న మోరిస్ స్క్వేర్ అని చెప్పేసి ఆ ప్లేస్ అనమాట. ఇది ఓన్లీ కిడ్స్ మార్బుల్ మ్యూజియం ఉంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది అనమాట. సో మా లిస్ట్లోనేమో ఫస్ట్ ఇండోర్ది కవర్ చేద్దామని అనుకున్నాం కదా, అందుకని మార్బుల్స్ కిడ్స్ మ్యూజియంకి ఫస్ట్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆపోజిట్గా ఈ ప్లేస్ అంతా కనిపించింది. సో అక్కడ కాసేపు స్పెండ్ చేసాము. సో ఒకవేళ పిల్లలకి పేర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రాగా మీరు ప్యాక్ చేశారు అని అంటే ఈ ఫౌంటైన్ దగ్గర వాళ్ళు ప్లే చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ మ్యూజియం బయట ఉంది. అక్కడ కొన్ని ప్లే ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఆ గ్రౌండ్లో ఆడుకోవచ్చు. బట్ ఎండగా ఉంది కదా, అందుకనే మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇదే కిడ్స్ మార్బుల్స్ మ్యూజియం. అమెరికాలోని ప్రతి స్టేట్లోని మ్యూజియంస్ ఉంటాయి. సో చాలా మ్యూజియంస్ ఉంటాయి. కొన్ని ఏమో హిస్టరీ గురించి, మన హిస్టోరిక్ అవన్నీ దాని గురించి ఉంటాయి. కొన్ని కిడ్స్ మ్యూజియం ఉంటాయి. అలాగే డిఫరెంట్ మ్యూజియంస్ ఉంటాయి. సో కొన్ని మ్యూజియంస్కి ఏంటి అని అంటే ఫ్రీ ఎంట్రీ ఉంటాయి, కొన్నిటికి ఏమో మినిమం ఎంట్రీ ఫీ అన్నది ఉంటుంది అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద మ్యూజియంస్ వచ్చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ టైపే ఉంటాయి అనమాట. సో ఈ మ్యూజియం వచ్చేసి మార్బుల్స్ కిడ్స్ మ్యూజియం అన్నది ర్యాలే నార్త్ క్యారోలైనాలో ఉంది. సో ఇలాంటి మ్యూజియం నేను ఇప్పటి వరకు ఏ స్టేట్లోని చూడలేదు, అంటే మేము ఇప్పటి వరకు కవర్ చేసిన స్టేట్స్లోనైతే చూడలేదు. సో ఈ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ మ్యూజియంకి కిడ్స్ అక్కడికి వెళ్తే ఆడుకునేటప్పుడు ఒక పర్పస్ ఉండాలి, వాళ్ళకి ఆటలో కూడా ఒక పర్పస్ ఉండాలి అన్నట్టుగా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు అనమాట ఈ మ్యూజియం. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే జంగిల్ సఫారీ అనమాట. ఆ థీమ్ ప్రకారంగా ఈ ఏరియా అంతా డిజైన్ చేశారు. My creation. సో ఈ ఆర్ట్ చూస్తే గనక బాటిల్ మూతతోటి తయారు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది చూడటానికి. మనం దూరం నుంచి చూస్తే మనకు అలా అనిపించదు, బట్ దగ్గరికి వెళ్తే కానీ ఆ మూతలు అన్నవి, బాటిల్ మూతలు అన్నవి కనిపించవు. సో ఇది ఇప్పుడు బాబు వేసుకుంటున్నాడు చూసారు కదా. సో ఫైర్ ట్రక్ వాళ్ళ డ్రెస్అప్ అది ఎలా వేసుకోవాలి అన్నది. ఆ తర్వాత అక్కడ ఫైర్ ట్రక్ కూడా ఉంది, వాళ్ళు అది ఎక్కి ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు అన్నమాట. Baby diaper is ready.
సో మేము మ్యూజియంకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 hours అయిపోయింది. లంచ్ టైం అయిపోయింది. ఇంకా మ్యూజియం నుంచి బయటికి వచ్చి కొంచెం సేపు మొత్తం డౌన్ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము, లంచ్కి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్గా ఒక రెస్టారెంట్ అయితే డిసైడ్ అయ్యాము. ఇదే మీకా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాము. అంటే పెద్ద రీసెర్చ్ ఏమీ చేయలేదు, మాకు కనిపించింది అక్కడ బయట రోమ్ చేస్తూ ఉంటే అక్కడ. సో ఇంకా అందులోకి వెళ్ళాము అనమాట. సో లంచ్ టైంలోని కొంచెం చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా రెస్టారెంట్, కానీ ఫుడ్ ఆర్డర్ అది వాళ్ళు తీసుకొని మనకి తీసుకొచ్చి ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. అంటే అప్పుడు కుక్ చేసి అంతా మనకి ఇవ్వాలి కదా. బట్ ఇట్స్ అ స్మాల్ రెస్టారెంట్. ఇందులోనేమో ఈ క్రీమ్ సోడా అని ఉంది కదా, నేను ఇప్పటి వరకు అది ఎక్కడ ట్రై చేయలేదు. ఒక గ్లాస్లోని సోడా వేసి అందులో వెనీలా ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది అనమాట, నాకు నచ్చింది. ఇవేనేమో లెమనేడ్ తీసుకున్నాను. I thought somebody put the hat coming in the middle of the video. Hey, Mama, it's me. Oh, it's you? Mama, I'm putting my hat on. Oh, I didn't recognize you with your hat on. ఫ్రైడ్ చికెన్ విత్ మ్యాక్ అండ్ చీజ్ అండ్ రైస్ ఒకటి, ఇంకొకటేమో ష్రింప్ అండ్ గ్రిట్స్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. ఈ ష్రింప్ అండ్ గ్రిట్స్ అన్నది ఎలా ఉంది అని అంటే, నూకల జావా ఉంటుంది కదా, ఆ జావలోని జావలాగా చేసేసి నూకలు, అందులోనేమో ష్రింప్ ఇంకా బెల్ పెప్పర్స్, గ్రీన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి చేశారనమాట. నాకు అంతగా అనిపించలేదు, బట్ సత్యకి మాత్రం బాగా నచ్చింది ఈ డిష్. Come out. లంచ్ అయిపోయాక మళ్ళీ మార్బుల్స్ మ్యూజియంకి వెళ్ళాము. ఇవి అన్ని మార్బుల్స్ తోటి సెటప్ అంతా చేశారు. చాలా బాగుంది కదా చూడటానికి. Can you come out? Yay! Okay. మేము చాలా ప్లేసెస్ లిస్ట్ రాసుకున్నాము కవర్ చేద్దాము అని చెప్పి. బట్ ఈ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత మేము ఈవినింగ్ 5 o'clock వరకు ఈ మ్యూజియంలోనే ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ ద హోల్ డే వి స్పెంట్ ఇన్ మ్యూజియం ఓన్లీ. ఎందుకంటే ఈ మ్యూజియం అలా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో యుఎన్కి ఈ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేయాలి అని అంటే తనకు కొంచెం హడావిడిలా అలా అయిపోయింది, ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అండ్ సేమ్ డేలోనే ఇవన్నీ కవర్ చేయాలి. సో తనకి కొంచెము గాబరాలాగా అలా అయ్యింది. బట్ ఆల్మోస్ట్ అన్నీ ఒకసారి యాక్టివిటీస్ అన్నీ ఒకసారి తను ఎక్స్ప్లోర్ చేశాడు అనమాట. సో ఈ మ్యూజియం అన్నది ఎలాగా డిజైన్ చేశారు అని అంటే, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథ్స్. సో బయట ఏమో ఇట్లాగా శాండ్ యాక్టివిటీస్ అనేది పెట్టారు, లోపలేమో స్ప్లాష్ అండర్ వాటర్ అడ్వెంచర్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఓషన్ లోపల అది, ఇంకా ఫన్ కలర్ఫుల్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, అండ్ మనీ హ్యాబిట్స్ అండ్ గ్రాసరీ హ్యాబిట్స్, హెల్తీ హ్యాబిట్స్, ఇట్లాగా డిఫరెంట్ అన్నీనా ఇందులోని వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లోని పెట్టారనమాట. సో ఒక హోల్ డే కవర్ చేయాలి అని అంటే కిడ్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ మనకి ఒక హోల్ డే సరిపోదు, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. సో లోకల్గా ఉన్న వాళ్ళు ఈరోజు వెళ్ళి ఈ యాక్టివిటీస్ కవర్ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వెళ్ళి ఇంకొక యాక్టివిటీస్ కవర్ చేయొచ్చు. సో ఐ విష్ ఇలాంటి మ్యూజియం అన్నది ప్రతి స్టేట్లో కూడా ఉండుంటే కిడ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎడ్యుకేషనల్ పరంగాన, ఫన్ ప్రకారంగాన. సో ఇంకా మిగతా అన్ని ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ నేను కవర్ చేశాను. మీరు ఈ వీడియోలో అవన్నీ కూడా చూసేయచ్చు అనమాట.
ఏం చేశారా? వాటర్ వాటర్ And let's go for a Can you catch the fish? సో ఈవినింగ్ ఇంకా 5 అయిపోయిన తర్వాత మ్యూజియం క్లోజ్ చేసేస్తారు అని అన్నప్పుడు మేము బయటకు వచ్చాము. ఈవెన్ అప్పటి వరకు బయటకు రాలేదు. ఇంకా అప్పుడు డౌన్ టౌన్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ ప్లేస్కి వెళ్ళాలి అని మార్నింగే అనుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి వరల్డ్స్ పెద్ద గ్లోబ్ అనమాట. అంటే ఇది ఏంటి అని అంటే నేచర్ రీసెర్చ్ సెంటర్ డైలీ ప్లానెట్. సో చాలా పెద్దగా ఉంది కదా గ్లోబ్. ఇదేంటంటే మన ఎర్త్ షేప్లో డిజైన్ చేశారు. So, That's not the biggest globe. Actually, of course, it is the biggest. Actually, what is the biggest globe? Globe from the biggest solar system. That సో బయట నుంచి చూస్తే ఏంటి అని అంటే జస్ట్ సేమ్ మన ప్లానెట్ ఎలా ఉందో అలా ఉంది అని చూపించడానికి. లోపల ఏంటి అని అంటే ఈ డైలీ ప్లానెట్ షోస్ అంటే ఎర్త్ గురించి నేచర్ ఫైన్ డీటెయిల్స్ అన్నీ అందులోపల వెళ్ళిన తర్వాత ఇది 3 స్టోర్ బిల్డింగ్ అనమాట. అక్కడ మీరు అవన్నీ చూడొచ్చు అనమాట. మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ అవి బయట అంతా కవర్ చేసేసి ఫోటోషూట్ అంతా చేసుకొని అండ్ ఈవినింగ్ డిన్నర్ అది కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ మా ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అది అండి ఈరోజుటి వీడియో ట్రావెల్ బ్లాగ్. సో నార్త్ కేరళైన్ ట్రావెల్ బ్లాగ్ అనేది ఈ వీడియోతోటి ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ నేను నార్త్ కేరళైన్ చూసేటప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేశానో మీకు కూడా కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటాను. ఓకే ఎన్సీ అంటే ఇలా ఉంటుంది అని ఐడియా వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్ అప్లోడ్ చేసి నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ఎవ్రీబడి టేక్ కేర్, బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.